అంటే ఈ విధంగా మనం చూస్తే మీరేం చెప్తారు? కనీసం డప్పు కళాకారులకి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇస్తే ఆ పెన్షన్ కూడా పీకేశారు కదా. ఈరోజు మీరు గమనించాలి, పీజీ చేయాలనుకున్న యూజీ స్టూడెంట్ అంటే ఒక బీఏ చదివితే ఎంఏ లేకపోతే బీటెక్ చదివితే ఎంటెక్ చదవాలనుకున్న విద్యార్థికి జియో నెంబర్ 77 తెచ్చి ఈ యొక్క ఉన్నత చదువుల్ని ఎస్సీలకు దూరం చేసింది మీది గారా? మరి దళిత ఇండస్ట్రియలిస్ట్కి ఇన్నోవా కార్లు వాళ్ళకి పథకాలు ఇస్తే ఆ పథకం కూడా మీరే నొక్కేశారు. మరి ఈరోజు మీరు గమనిస్తే ఆల్మోస్ట్ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్కి, ఎస్సీ కార్పొరేషనే మీరు కనుక గమనిస్తే 341 కోట్లు శాంక్షన్ చేసి 30 యూనిట్స్ సంక్షేమ కార్యక్రమాలు మేము ఆన్లైన్లో పెట్టాం. మీరు బీసీ సంక్షేమ కార్యక్రమాలు సప్లాన్ మీరు చూస్తే ఆల్మోస్ట్ 896 కోట్లు, మైనారిటీస్కి 172 కోట్లు శాంక్షన్ చేశారు. ఇది కదా మరి ఎస్సీ ఎస్టీ బీసీకి సంక్షేమానికి పెద్దపీట వేసింది. అది ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కాదా? మరి దళితుల్ని వెన్నుపోటు పరిచింది దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి కాదా? ప్రజలందరూ మీరు గమనించాలి. ఈరోజు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 9.5 లక్షల కోట్లు 5 సంవత్సరాలకి బడ్జెట్ పెడితే దానికి 30,000 కోట్లు ఎస్సీస్కి సప్లాన్ నిధులు విడుదల చేసి నవరత్నాలతో నవమోసాలు చేసి దళితుల్ని మరి వాళ్ళ యొక్క అభివృద్ధిని అణగొట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే దళితులకి పెద్దన్నగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు కనుక సప్లాన్ నిధులు కూడా ఈరోజు పెద్ద పెట్టిన కూడా వచ్చినాయి. ఇక పోలవరం నదుల్ని అనుసంధానం చేస్తూ ప్రతి ఎకరాకి కూడా నీరు ఇవ్వడానికి పెట్టుకున్నారు. ఇప్పుడు మనకి చాలామంది మీరు గమనిస్తే అందరూ చదివిన వాళ్ళు గొప్పగా ఉన్న వాళ్ళే పైన ఉంటారు. మరి పేదలకి మరి బంగారు కుటుంబాలని ఆదుకునే మాదిరిగా P4 అనే పద్ధతి తీసుకొచ్చి వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళ యొక్క సంక్షేమానికి మరి పెద్దపీట వేశారు. ఈరోజు మీరు గమనిస్తే మనకి ఈ యొక్క రాజధాని అనేది, ఈ రాజధాని పునర్నిర్మాణం అనేది అంత ఆషామాషిగా రాలేదు. ఎందుకంటే రాజధాని రైతులు, ఎందుకంటే అప్పట్లో నేను ఎమ్మెల్యేని, మరి 1631 రోజులు వాళ్ళు మహా ఉద్యమం చేశారు. ఈ మహా ఉద్యమంలో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే టీడీపీ ప్రభుత్వం అంటే 12 యు మీన్ టు సే దట్ చంద్రబాబు నాయుడు గారి టైంలో అంటే 2014లో ఈ యొక్క క్యాపిటల్ పురుడు పోసుకుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 3 రాజధానుల పేరుతో దాన్ని నైవంచన చేస్తే మరి ఆయన వేసిన గాయాలు పూడుస్తూ ఈరోజు రాజధానికి పునర్నిర్మాణం చేశారు. అయితే ఒక వ్యక్తి ఒక ఎకరం అంటే తన యొక్క తరతరాల నుంచి ఆస్తిని అంత ఈజీగా ఎవరు ఇవ్వరు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద అశేష ప్రజలు నమ్మి వాళ్ళ యొక్క భూముల్ని ఫ్రీగా ఇవ్వటం అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో ఆల్మోస్ట్ ఇంత భారీగా అంటే 54,000 ఎకరాలు రావటం అనేది ఒక చరిత్ర. ఇట్ ఈస్ ఎ రికార్డ్. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో ఉన్న 29 గ్రామాల్లో 29,000 మంది రైతులు, రైతు కూలీలు, తర్వాత ఈ యొక్క పూలింగ్కి ఇచ్చిన ప్రజలు వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 34,000 ఎకరాలు ఇస్తే మరి అడవి భూములు, తర్వాత కొండ ప్రాంతాలు, ఇతర ప్రాంతాలు కలిపి టోటల్ ఆ యొక్క 15,000 మొత్తం కలిపి టోటల్ మనకి 54,000 ఎకరాలు అయినాయి. ఈ 50,000 ఎకరాల్లో కూడా ఇది సెల్ఫ్ ఫైనాన్స్ నగరం. మనం ఒక పైసా కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. వాళ్ళకి మనము వాళ్ళ యొక్క కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇచ్చి డెవలప్ చేసి ఎవరికైతే మెట్ట ప్రాంతం ఉందో వాళ్ళకి 30,000 మనము కౌలిస్తామని చెప్పాం. తర్వాత ఎవరికైతే సాగు భూమి ఉందో వాళ్ళకి 50,000 ఇస్తామని చెప్పాం. అంటే 30,000 50,000 కౌలు, అది కూడా 10 సంవత్సరాలు. అది నమ్మి ప్రజలు ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు. కానీ వీళ్ళు చేసిందేంటి? గత 5 సంవత్సరాల్లో అమరావతిని ఒక బ్రహ్మరావతిలాగా, అమరావతి అనేది ఒక సంక్షోభంలాగా, ఏం కట్టడాలు కట్టలేం, అంతేకాకుండా అక్కడ ల్యాండ్ కూడా అనివి కాదు, ఇక్కడ భూకంపాలు వస్తాయి, వరదలు వస్తాయి, అంతేకాకుండా అక్కడ ఈ ఆహార భద్రత కూడా ఉండదు అని రకరకాలుగా అమరావతి మీద దుష్ప్రచారం చేసి
ఇది ఒక అమరావతి కాదు, ఇది కమ్మరావతి అని చెప్పడం కూడా జరిగింది. ఇందులో కనుక మీరు ఏ కులాలు ఎంతమంది ఉన్నారో గమనిస్తే ఎస్సీ ఎస్టీలు 32% ఉంటే బీసీలు 14%, రెడ్లు 20%, కమ్మలు 18%, కాపు 9%, మైనారిటీస్ 4%. అంటే ఇందులో మీరు గమనిస్తే ఎవరు ఎక్కువ శాతం ఉన్నారు? ఎస్సీలు ఎక్కువ ఉన్నారు. అంటే 5 నియోజకవర్గాలకి సమభాగంలో ఈ యొక్క అమరావతిని సృష్టిస్తే, ఈ అమరావతి కానీ డెవలప్ అయితే ఇక్కడ ఉద్యోగాలు కానీ తర్వాత ఉపాధి కల్పించేది ఎవరికి? ఎస్సీలు కాదా, దళితులు కాదా? సో దళిత రాజధాని అయిన అమరావతిని కూడా మీరు కొల్లగొచ్చేశారు. అంటే ప్రతి దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీలకి ఇస్తానన్న 200 యూనిట్ ఫ్రీ కరెంట్ కూడా సర్వేల పేరుతో దాన్ని తొక్కేసి, ఎవరైతే ఆ యొక్క భూముల్లో వాళ్ళకి ప్లాట్స్ ఇచ్చారో అక్కడ ఉంటేనే ఇస్తామని చెప్పుకుంటూ మీరేమి వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా తుంగలో దొక్కారు. ఈరోజు అమరావతి ఎలా ఉందో, మరి నాడు అమరావతి ఎలా ఉందో అంటే అసెంబ్లీ సాక్షిగా 2019 డిసెంబర్ 17న, అంటే నేను గెలిచిన 6 నెలలకే అసెంబ్లీలో ఎక్కడో దక్షిణాఫ్రికాలో నమూనా 3 క్యాపిటల్స్ ఉంటాయి, 3 క్యాపిటల్స్ పెట్టాలి అంటే ఇది అసలు ఇట్స్ ఎ ఫెయిల్డ్ కాన్సెప్ట్. అలాంటి దాన్ని తెర మీదకి తీసుకొచ్చి కర్నూలు అంటే జ్యుడిషియల్ క్యాపిటల్, అమరావతి అంటే లెజిస్లేటివ్ క్యాపిటల్, వైజాగ్ అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనుకుంటూ దీన్ని విష ప్రచారం చేసి ఒక్క ఇటుకు కూడా వేయకుండా అమరావతిలో ఏ విధంగా కాలం వెళ్ళబుచ్చారో 5 సంవత్సరాలు మీకు తెలుసు. కనీసం నేను రాజధాని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గెలిచిన 6 నెలల్లో నన్ను క్యాపిటల్ ఎమ్మెల్యే అనేవాళ్ళు. తర్వాత అందరూ కూడా నన్ను సర్కాస్టిక్గా రాజధాని ఎమ్మెల్యే, అసలు రాజధాని ఉందా, అసలుగా హైదరాబాద్ కానీ వేరే రాష్ట్రాలు వెళ్తే మీ క్యాపిటల్ ఏది అనే పరిస్థితికి తీసుకొచ్చారు. అంటే అక్కడున్న ఎమ్మెల్యేని కష్టపెట్టారు, ప్రజల్ని కూడా మీరు రోడ్డు మీద వేసేసారు. కానీ 4.5 ఏళ్లలో అక్కడున్న రాజధాని ప్రజలు మొక్కవోని దీక్షతో అమరావతికి ఏ విధంగా నిలబడ్డారో మీరు ఒకసారి గమనించాలి. 2020లో కూడా అక్కడ జరిగింది ఏంటంటే కరోనా టైం, లాక్డౌన్ పీరియడ్లో కూడా ఇళ్లలో నుంచి వాళ్ళు ఉద్యమం చేశారు. ఎన్ఆర్ఐస్ అయితే ఎప్పుడైతే 200 రోజులు ముగిసిందో వాళ్ళందరూ కూడా 200 క్యాపిటల్స్ వాళ్ళ యొక్క నగరాల నుంచి క్యాండిల్ ర్యాలీ చేశారు. మరి చాలామంది అక్కడ అమరావతి యొక్క ప్రజలు కూడా మోడీ గారికి లెటర్ రాయటం జరిగింది. 2021లో 57 రోజుల పైనగా న్యాయస్థానం టు దేవస్థానం, అంటే హైకోర్టు నుంచి వాళ్ళ యొక్క యాత్ర తిరుపతి వరకు చేరింది. ఇక్కడ 400 రోజుల పైన కూడా జరిగినా కానీ దాని అందరిని కూడా ఒక ఇన్సైడర్ ట్రేడింగ్ అనుకుంటూ రాజధాని భూమి గురించి ఇంకొకటి తెరలేపారు. అసలు ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే ఎక్కడ ఉంటుంది? రియల్ ఎస్టేట్ దాంట్లో ఉంటుంది. దీన్ని కూడా హైకోర్టు కొట్టేయడం జరిగింది. ఇక 2022లో అమరావతి టు అరసవెల్లి ఇదొక పాదయాత్ర చేశారు. ఇందులో వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే వాళ్ళు ఏ విధంగా కక్షతో ఆ యొక్క ఉద్యమాన్ని ఆపారంటే జీవో నెంబర్ 144 సెక్షన్ తీసుకొచ్చి యాక్ట్ 30 యాక్ట్ తీసుకొచ్చి మరి అక్కడున్న అమరావతి రైతుల్ని లాఠీలతో కొట్టి జుట్టు లాగి మరి మగవాళ్ళు కూడా లేడీస్ మీద వాళ్ళని కొల్లబొడిచి ఏ విధంగా వాళ్ళని కష్టపెట్టారో మీరు ఒకసారి గమనించాలి. ఇదంతా భరించలేక వాళ్ళందరూ కూడా రాష్ట్రపతి గారికి మాకు మర్సీ కిల్లింగ్ ఇవ్వండి, మేము సామూహిక హత్యలు చేసుకుంటామని కూడా లెటర్ రాశారు. ఈ విధంగా ఈ యొక్క మహాపాదయాత్రకి ఎన్ని అడ్డంకులు చేరినా కానీ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పిచ్చింది. అది కూడా 2022లో మార్చ్ 4న 3 రాజధానులకి చట్టాన్ని కొట్టివేశారు. దాన్ని అప్పుడు ఉన్న మండలి చైర్మన్ గారు సపోర్ట్ చేయలేదని షరీఫ్ గారు ఆయన మీద కూడా దాడి చేశారు. ఈ విధంగా మీరు గమనిస్తే ఈ యొక్క ఉద్యమం అనేది ఒక చారిత్రాత్మక ఉద్యమైంది. మరి 1631 రోజులంటే మీరు దాన్ని యాడ్ చేస్తే 1 + 6 + 3 + 1 అంటే 11. ఈ రాజధాని ప్రజల ఉసురు జగన్మోహన్ రెడ్డి గారికి